హలో హాయ్ వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. నేను మీ సునీత. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో కప్ కేక్స్ ఎలా చేద్దామో చూద్దాం రండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. మనకు కావాల్సిన పదార్థాలు ఆల్ పర్పస్ ఫ్లోర్ లేదంటే మైదా, రాగి పిండి కానీ తీసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన ఫ్లోర్ తీసుకోవచ్చు. తర్వాత బటర్ తీసుకున్నాను, షుగర్ పౌడర్ తీసుకున్నాను, హాఫ్ కప్ కర్డ్ తీసుకున్నాను, మనకు ఆయిల్ వెజిటబుల్ ఆయిల్ తీసుకున్నాను, ఒక 2 టీ స్పూన్స్. తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ వెనిలా ఎసెన్స్ కూడా తీసుకున్నాను. తర్వాత కలుపుకోవడానికి కొద్దిగా తగినంత మిల్క్. ఇప్పుడు మనం ఒక బౌల్లో ముందుగా బటర్ వేసుకోవాలి. దానికి తోడు మనకు కొద్దిగా కర్డ్, వెజిటబుల్ ఆయిల్, షుగర్ పౌడర్ వేసుకొని బాగా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బీటరు, బ్లెండర్ అట్లాంటివి ఏమైనా ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంట్లో దొరికే వాటితో అన్నాం కాబట్టి మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాము. ప్లస్ ఇప్పుడు మనకి బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, తర్వాత మైదా కూడా యాడ్ చేసి బాగా విస్కర్తో కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీ కోసం తగినంత మిల్క్ వేసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చాలా లూజ్గా ఉండకూడదు. ఇలా తగినంత గట్టిగా ఉంటే మనకు బాగా ఉబ్బుతుందండి. కప్ కేక్ చాలా స్పంజీగా వస్తుందండి. దీనికి తోడు మనకు కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇలా ఉండాలి చూడండి బ్యాటర్. మనకి ఇలా గట్టిగా ఇలా ఉంటేనే కప్ కేక్స్ మనకు చాలా బాగా వస్తాయి. లేదంటే మనకు గంజి మాదిరి గట్టిగా వస్తుందన్నమాట, సరిగా ఉండదు. కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే కప్ కేక్ సూపర్గా వస్తుంది, స్పంజ్ కేక్ మాదిరి. ఇలా ఒక కుక్కర్లో అడుగున ఒక చిన్న స్టాండ్ పెట్టుకున్నానండి. పెట్టుకొని దాంట్లో ఒక ప్యాన్ మాదిరి రైస్ కుక్కర్లో వస్తుంది కదండి, ఆ ప్యాన్ పెట్టేసి దాంట్లో మనకి యూజ్ అండ్ త్రో కప్స్ వస్తాయి కదండి, దాంట్లో నేను ఆ బ్యాటర్ని వేసుకున్నాను. వేసుకొని పైన కొద్దిగా అలా డెకరేషన్ కోసమని ఫ్రూట్స్ వేసుకున్నాను. దీన్ని కరెక్ట్గా ఒక 10 మినిట్స్ అంతే స్లిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. మనకి కప్ కేక్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇది కరెక్ట్ ప్రాసెస్. చిన్నగా ఇప్పుడు చూడండి, కప్ కేక్స్ 10 మినిట్స్ ఆఫ్టర్ తీసాను, సూపర్గా